शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। బోధ ఏమో అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎన్నో ఉన్నాయి కాబట్టి బోధకి ఆయనే చెప్పేవారు, ఇది చెప్పు అది చెప్పు అని. ఇప్పుడు అయిపోయింది. ఇది కేవలం ఎక్స్టెన్షన్ మాత్రం. పుస్తక ఇప్పుడు ఈ గ్రంథాలంటే బోధకి ఉపయుక్తమైన వాటిని నేను వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది చేసినా అన్నిట్లో ఉండే బోధ ఒకటే. అన్నిటి యొక్క లక్ష్యం మీ ఆచరణే. బోధ అయితే చేయగలుగుతాం కానీ ఆచరణ ఎవరిది వారిదే. మనసు పని చేస్తున్నంత కాలం అంటే వ్యవహారంలో ఆచరణ అనేది ఉత్తి మాటలే అవుతాయి. ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు మంచిని రక్షించి చెడుని నిర్మూలించి ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం పరమాత్మ వస్తాడు. శ్రీకృష్ణుడుగా వచ్చాడు ఆయన. అయితే కేవలం అర్జునుడికే కాకుండా ఆయన ఉద్ధవుడికి కూడా బోధ చేశారు. దాన్ని ఉద్ధవ గీత అంటారు. పరమాత్మ మూర్తి భవించిన ధర్మమూర్తి. అది కృష్ణుడు అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, ఎవరైనా. ఎప్పుడైతే ఒక ఆశ్రయం మీకు సాక్షాత్తుగా లభిస్తుందో శరణాగతి కోరడం తేలికవుతుంది. అంటే ఆలంబన ఉన్నది. నడవలేనప్పుడు కర్ర ఉన్నప్పుడు ఆ కర్ర ఊతగా కింద పడిపోకుండా జాగ్రత్తగా నడవచ్చు. కానీ అక్కడ ఏదీ లేదనుకో, అప్పుడు నడక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, భయంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఆలంబనగా గురువులు కానివ్వండి, ఉపాసించే దైవం కానీ, పరమాత్మ కానీ అంటే రూపంగా ఉన్నప్పుడు ఇక్కడ అప్పుడు ఆ యొక్క ఆలంబన అనేది ఎంతో మనోస్థైర్యాన్ని కలగజేయాలి. మానసిక ధైర్యం ఇచ్చినప్పుడే ఆచరణ తేలికవుతుంది. అయితే ఇక్కడ ధైర్యం లేక కాదు, రాక బాహ్యంలో ఉన్న తాపత్రయాలండి ఈ పేరు పెట్టుతాం. కాబట్టి ఇక్కడ ఆశ్రయం ఆలంబన లేనప్పుడు ఎలాగా అన్నారు, ఆలంబన లేకుండా ఎప్పుడూ ఆయన చెయ్యరు. ఏదో రకమైన ఆలంబన ఇస్తూనే ఉంటాడు. తపన ఉన్నవాడికి ఆలంబన, నడవాలని తాపత్రయం ఉన్నవాడికి ఏదన్నా కావాలి. అసలు నేను నడవలేదు అంటే నడవదలుచుకోలేదు, నేను ఇలాగే పడుకుని ఉంటాను అన్నవాడికి ఆలంబన దేనికి? కర్ర ఇవన్నీ ఏం అక్కర్లేదు. ఆచరణ పెడతానన్న వాడికి ఆలంబన, బోధ ఇవన్నీ కూడా. నాకు నచ్చినవి మాత్రమే ఆచరణలో పెడతాను, లేకపోతే లేదండి అనుకుంటే బోధ వృధా అవుతుంది. వృధా కంఠక్షోభ. సరే, ఎవరో ఒకరన్నా, ఎందుకంటే పురాణాల్లో కూడా మామూలుగా ఎవరో ఒకరు ఒక్కరి కోసం 1000 మందికైనా చెప్తారు. ఆ ఒక్కడి కోసం ఇక్కడ కూడా అదే విధంగా అందరూ ఆచరణ పెట్టకపోయినా ఇక్కడ పెట్టకపోవడానికి వేరే రీజన్స్ ఏం లేవండి. కేవలం మీ మనస్సే. దానికి మనస్సు అనొచ్చు, బుద్ధి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వ్యవహారంలో ఉన్న ఆ ఇదన 2 తులాభారం వేస్తే మీకు వ్యవహారంలోనే ఉన్నది కాబట్టి ఆచరణ అనేది తగ్గిపోతుంది. చూసేది, వినేది, ఆఘ్రాణించేది, అనుభవించేది ఏదైనప్పటికీ అంతా వ్యావహారిక సత్యం. ఆధారం మటుకు అధిష్టానమైన పరమ సత్యమే, ఆ పరబ్రహ్మమే. అది లేని నువ్వు అనుభవించేది లేదు, వినేది లేదు, ఏదీ లేదు. కానీ అదే విస్మరిస్తున్నారు ఇక్కడ జరిగేది. ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వాడు మాత్రమే జీవితాన్ని సార్థకత చేసి, కాబట్టి గ్రహించి ఆచరణలో పెట్టిన వాడి జీవితమే సార్థకత. ఆచరణ పెట్టినప్పుడు కేవలం వాచా వేదాంతమే అవుతుంది.
వృధా ప్రయాస ప్రగల్భాలే అవుతాయి. మనసు పని చేస్తున్నంత వరకు మాత్రమే ప్రపంచం సత్యంగా అనిపిస్తుంది. అప్పుడు పక్క వాళ్ళ కోరికలు మీ కోరికలు, మీ కోరికలు పక్క వాళ్ళు తీరుస్తున్నారని ఇన్ని మాటలు వస్తాయి. నిజంగా నీవు పరమ సత్యంలో ఉంటే ఏమిటండి కోరిక? నాకు అసలు కోరికలు లేవురా, ఏమిటి నా కోరిక? అది ఎప్పుడో జీవుడుగా ఉన్నప్పుడు ఉంది నాకు ఆ కోరిక, ఇప్పుడు ఉందా అని అనవచ్చు. కానీ అనే ధైర్యం మీలో లేదు అంటే, వారి కోసం అని అంటున్నారు అంటే జీవలక్షణం. ఎవరి కోసం? ఎవరి కోసమో మీ యొక్క ఆయుష్ పెరుగుతుందా? ఎన్నన్నా చెప్పండి, మీరు చెప్పేవన్నీ సమర్థింపులే. గురువు అనుగ్రహం అని అంటాం కూడా సమర్థింపే. గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, రక్షించి తీర్థారు. గురువు పరబ్రహ్మం వేరు కాదు. పరబ్రహ్మం నీలో ఉన్నంతగానో గురువు అనుగ్రహం ఉంటూనే ఉంటుంది. అనుగ్రహం విడిగా లేదు. మిమ్మల్ని రక్షించేదైనా ఆయనే, శిక్షించేదైనా ఆయనే. అది పరబ్రహ్మమా, గురువా, ఉపాసించే దైవమా అని. కాబట్టి ఇక్కడ పరమ సత్యాన్ని గ్రహించిన వాడికే జీవిత పరమార్థం పొందుతారు వాడు. అంటే ఆ ఆచరణ పెట్టిన వాడు గ్రహించడం అంటే ఏముందంటే, అందరికి ఇప్పుడు ఎవరికి తెలియని పరమ సత్యం ఉన్నది పరబ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి అనేది లేదని ఎవరికి తెలుసు. కానీ దానికి ఇప్పుడు చూడండి, మసిపూసి మారేడు కాయ అంటారు. అలా మనని మనము చీకట్లోకి పెట్టుకుంటే ఎవరేం చేయగలుగుతారు? దానికి సమర్థింపుగా ఏవో చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక విఘ్నాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేటైతే అది జీవలక్షణం కాదని అనగలరు ఎవరైనా? అనలేదు. కాబట్టి మనసు పని చేస్తున్నంత వరకు ఈ ప్రపంచం సత్యమే. సుషుప్తిలో మనసు లయమైనప్పుడు ప్రపంచ అనుభవం ఏది? ఈ సృష్టి అంతా కూడా మనోవిలాసమే. ఈ ప్రపంచంలో సంయమనంతో నివసించి మన మనస్సుని, అంటే ఎవరి మనస్సుని వాడు పవిత్రం చేసుకుని చిత్తశుద్ధిని పొందే ప్రయత్నం చేసి తీరాలి. చిత్తశుద్ధి జరగనంత వరకు మీరు ఎన్ని బోధలు, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఏదైనా కృష్ణుడు చెప్పనండి, వశిష్ఠులు చెప్పనండి, ఎవరు చెప్పనివ్వండి, కేవలము చిత్తశుద్ధి కలిగితే ఆత్మజ్ఞానం పొందటం అత్యంత సులభం. జ్ఞానం తెలిసింది, లభించింది, అందులో స్థిరంగా ఉండాలి. ఇంకా బాహ్యానికే మీరు విలువ ఇస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు అని, ఏమిటంటే ఉపయోగం? ఏం ఆనందం పొందారు? స్పష్టంగా మీ మనసు మీకు అర్థం కావాలి, ఇంకా నాలో జీవలక్షణం ఉంది అని. పొద్దున్నే చెప్పినట్టుగా పత్యం చేయకుండా మాత్రలు మింగితే ఎంత ఉపయోగమో, ఆచరణ చేయవలసింది చేయకుండా గురుస్మరణ చేసినా, ఇంకో స్మరణ చేసినా, ఏది చేసినా కూడా ఎంత మేరకు మీకు ఉపయోగపడుతుందో ఆచరణలో పెట్టిన వాడు గ్రహించాడు. ఇక్కడ ఎవరినో ఒకరిని ఉద్దేశించి అనడం లేదు నేను. అందరూ అలాగే. ఎందుకంటే ఎవరికి రాలేదు కాబట్టి. ఎందుకు రావటం లేదు అన్నది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏమిటి ఆచరణ నేను ఎందుకు చేయటం లేదు? ఎందుకు ఇంకా నేను వాళ్ళు వీళ్ళు అంటున్నాను? ఏమిటి ఇక్కడ? ఎందుకు మీలో మీకు ధైర్యం కానీ దృఢత్వం కానీ లేదు? ఏది పొంది తీరాలో అది పొందడానికి మీలో ఎందుకు నిశ్చయ బుద్ధి లేదు? తత్వజ్ఞానం తెలిసింది, తత్వం తెలిసింది. తెలిసిన తర్వాత భక్తుడికి చాలా గొప్ప పాండిత్యం కలవాడు, పరమ భక్తుడు. అతనికి శ్రీకృష్ణుని ఎడల సర్వస్వ శరణాగతి. ఆ శ్రీకృష్ణుడే తనకి సమస్తం అని భావించాడు. అర్హత ఉన్నవాడు కావటం వలన, అంటే శరణాగతి పొందాడు కాబట్టి ఆ యొక్క కృష్ణ ఉపదేశ మర్మాన్ని, అంటే రహస్యాన్ని అతనికి అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాలేదు. అంటే ఆచరణ అత్యంత సులభమైంది. అంటే ఆ తపన ఉన్నవాడైతే వెంటనే ఆచరణలో పెడతాడు. తపన వ్యవహారం రెండు కుదరవు. ఒక ఊరలో రెండు కత్తులు అన్నారు. మీరు ఒక ఊరలో రెండు అంటే అవదు, జీవుడే అవుతాడు. ఎందుకంటే జీవుడు అనేవాడు నశిస్తాడు. జీవుడు నశించే లోపలే మీరు పరమార్థాన్ని పొందాలి. జీవుడు గొప్పవాడని కాదు, పరిమితికి లోబడిన వాడు జీవుడు. మీరు వాడికి వెలువిస్తే నశించడం తప్ప పరమార్థం వృధానే. కాబట్టి ఆచరించడం, అభ్యసించడం, నిష్ట కలిగి ఉండటం, ఇవన్నీ కష్టం అనుకున్న వాడికి ఎప్పుడూ కష్టమే. బాహ్య ప్రపంచానికి, అంటే వ్యవహారానికి విలువిచ్చిన నాడు అన్ని కష్టాలు. ఇష్టమైనది
కష్టం కాదు ఎప్పుడు కూడా, అది బాహ్యమైనా సరే అద్వైతమే. కాబట్టి మీరే నిర్ణయించుకోండి. మనసుని ఆత్మతత్వంలో విలీనం చెయ్యాలి. ఈ ప్రపంచం కుటిలమైనది, కఠోరమైనది, నిందాస్పదమైనది, భయావహమైనది, దుఃఖదాయకం. ఇవి తెలియని వాళ్ళు ఎవరు? అయినా సరే ఆ ప్రపంచంలోనే ఉంటారు. ఎంత అడ్జస్ట్ అయిపోతారు బాహ్య ప్రపంచంలో. కానీ అత్యంత ఆనందం, బ్రహ్మానందంరా అన్న అద్వైతంలో మటుకు ఉండదు. విషమ పరిస్థితులలోనైనా, ప్రతికూల వ్యక్తుల మధ్య కూడా, మనస్సును ఆత్మయందు లీనం చేయువాడే నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు. ఇంకేం సాధనండి? పక్కవాళ్ళ మాట వింటాను, వెనక వాళ్ళ మాట వింటాను. పరబ్రహ్మము ఆ స్థితి దాటడానికి మీకు విఘ్నాలు కూడా ఏర్పరుస్తాడు. కానీ ఆ విఘ్నాలను దాటుకుని మరీ వెళ్ళిపోతారు వేరు. ఇంకా సాధన ఎక్కడుందండి? ప్రపంచం రాలేదు సంభాషణల్లో అనేది అబద్ధం. పసిపిల్లవాడు తల్లిని కొడతాడు, జుట్టు పీకుతాడు, తల్లిపై మలమూత్రాలు విసర్జిస్తాడు. కానీ తల్లి ఆనందంగా, ప్రేమగా పిల్లవాడిని ప్రేమగానే పెంచుతుంది. ఇదే విధంగా ఆత్మజ్ఞాని అందరినీ తన ఆత్మస్వరూపంగానే భావిస్తూ, తనను అవమానించినప్పటికీ, హాని చేసినప్పటికీ ఎవరిని ద్వేషించగా అందరికీ మంచి చేస్తాడు, బోధ చేస్తూనే ఉంటారు. మనసుని బాధ పెట్టే పనులు చెయ్యరు. సాధన చేయమని చెప్తున్న గురువు ప్రపంచంలో తిరగమని చెప్తాడా? ప్రపంచంలో తిరిగినా పర్వాలేదు, నామస్మరణ చేస్తే చాలని అంటారా? ఏది తప్పని వ్యవహారానికి అలా చేసుకోమంటాడు. కొన్ని వ్యవహారాలు బాహ్య ప్రపంచంలో అవి తప్పని ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు ఒకళ్ళకి బాలేదో ఇంకోటో అంటారు. అంతే తప్ప ప్రపంచంలో తిరగమని చెప్తారు ఎవరైనా? ఏ గురువు చెప్పడు. సద్గురువులు అసలు చెప్పరు. జన్మ సార్థకం చేసుకునే గురువు ఎందుకు చెప్తారండి? ఇక అది కఠినంగా ఉన్నా ఎలా ఉన్నా మీ ఇష్టాలే అక్కడ ఆచరణలో జరుగుతాయి. మీకు ఇష్టమైనప్పుడు సమయము దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి, అన్ని ఇవిగానే ఉంటాయి. అదే ఇష్టం లేనప్పుడు మనసుకి సమయం లేదు, దేనికి ఉండదు. కేవలం గురువు పట్ల అని అన్నట్టు మీకు దేవుడి పూజ అయినా సరే, ఇంకోటైనా సరే, ఏదైనా సరే మీ ఇష్టాన్ని, అంటే మనస్సు ఇందాక చెప్పింది, మీ మనస్సుని బట్టే మీ వ్యవహారం జరుగుతుంది. ఇంకా మీరు మనసుని బట్టే వ్యవహారం చేస్తే తత్వము ఎలా ఆచరణ, ఎలా మీకు బోధపడుతుంది? తత్వమసి అనే వాక్యార్థాలు ఎంత వృధా అయిపోయాయి. తత్వం అసి, నీవు అయి ఉన్నావురా అని చెప్పిన బోధ అంతా మీకు అనుకూలంగా ఉంటుందా? వ్యవహారం ఎలా ఉంటుంది? మీ అనుకూలము, మీ ఇష్టం ఉన్నప్పుడు గురువు వెనక్కి వెళ్ళిపోతున్నాడు, పరమాత్మ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అక్కడ లేదు. కేవలం రాసముద్ర లాగా ఆ పేర్లు వాడుకుంటున్నారు, కేవలం వాడుకుంటున్నారు. నాకు ఫలానా వాడు తెలుసు అని చెప్పి చెప్పుకోవటం ఏమిటి? దానివల్ల మీరు పొందేది? నవ్వుకుంటాడు గురువు. అందుకే ఇక్కడ బాగానే చెప్పారు. ఇక్కడ ఆత్మస్వరూపంగానే భావిస్తారు కాబట్టి. కానీ మళ్ళీ గురువు అంటున్నారు, మళ్ళీ ఇది అంటున్నారు కాబట్టి చెప్తారు. అందరికీ కలిపే చెప్పరు. గ్రహించిన వాడు ఆచరణలో అయితే ఎప్పటికప్పుడు ఇది దీని తర్వాత నేను మారుతాను అనుకున్న వాడికి ఇది జీవితము పరిమితికి లోబడి, ఆచరణ ఎవరిది వాళ్ళే. కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరణ అంటేనే ఆచరణ. కేవలం విన్నంత మాత్రాన ఉద్ధరణ ఎలా జరుగుతుందండి? జరుగుతుంది. పిల్లవాడికి మీరు ఎన్నో చెప్తారు, వాడు రిపీట్ చేస్తే వాడికి అది గుర్తుంటుంది, అనగలుగుతాడు. ఏదైనా వాడు అనకపోతే ఎన్ని చెప్పారో ఏమన్నా బుద్ధి ఉందా? ఒక్కటి సరిగ్గా పలకవు నువ్వని అంట. ఏదైనా అంతే. కాబట్టి ప్రతికూల విషమ పరిస్థితులలోనైనా, ప్రతికూల వ్యక్తుల మధ్య కూడా మనస్సును ఆత్మయందు లీనం చేయి వాడే నిజమైన దీన్ని ఆచరించడం కఠినము అనుకుంటే ఎప్పుడు కఠినమే. ఇష్టమైనప్పుడు ఏది కఠినం కాదు. మీకు అనుభవమే, ఏది కఠినం కాదండి. మీకు ఇష్టమైనప్పుడు, మీ మనస్సు అక్కడ లగ్నమైనప్పుడు ఏది కఠినం కాదు. అక్కడ ఏది ఉండదు, ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఇష్టమైంది కాబట్టి. కాబట్టి నిజమైన ఆధ్యాత్మిక అంటే అద్వైతంగా జీవించటం కష్టం కానే కాదు.
కష్టం అని అంటారు అంతే. ఏది కష్టం అండి? మీ మనస్సుని మీరు నియమించుకోలేనప్పుడు ధర్మాన్ని చేయమన్నారు. ఏది మానేయమన్నారు మిమ్మల్ని? ఏది మానేయమనలేదు. సరే ఏది మానేస్తున్నారు? ఏది లేదమ్మా. వద్దు అన్నవి చేస్తున్నారు తప్ప చేయమన్నవి చేస్తున్నారా? అన్నీ ఉన్నాయి మీకు. ఏ లోపము లేదు. అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి రకరకాల సమర్థింపులు. కాబట్టి కత్తి మీద సాము వంటిది ఎప్పుడవుతుంది? మనసు అక్కడ ఉన్నప్పుడు. ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉన్నప్పుడే రకరకాల భావన. ఎవరో తెలియని వాళ్ళ గురించి విమర్శించినప్పుడు ఏమీ బాధ కలగదు. కానీ బాగా తెలిసిన వారు ఆత్మీయులు మనలను విమర్శిస్తే, అవమానిస్తే, మన పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తే మనం గాయపడకుండా ఉండగలమా? ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నిర్వికారంగా ఉండగలగటం ఆధ్యాత్మిక సాధకులకే కష్టమైతే సాధారణ ప్రాపంచిక జీవుల సంగతి ఏమిటి చెప్తారు? సాధారణంగా పిరికిగా, విచారంగా, చేదుగా, తిరుగుబాటు స్వభావం కలవారుగా, ప్రతీకార పూరితంగా ప్రతిస్పందిస్తారు మామూలు వాళ్ళు. చాలా కొద్ది మంది భగవంతునికి పూర్తిగా శరణాగతి చెందిన వారు, తత్వాన్ని దర్శించిన వారు, స్థితప్రజ్ఞులైన వారు మాత్రమే సహజమైన చిరునవ్వుతో అవమానాలను సహించగలుగుతారు. వివేకపూరితమైన సౌహార్ద్రంతో ఉంటారు. అందుకే ఏం చేస్తారండి? గురువులు ఇలా కొంచెం కఠినంగా మాట్లాడితే గురువులు వదిలేస్తారు. దానివల్ల ఎవరికి నష్టం? నష్టం లేదు గురువుకి. ఇంకా హాయ్ అండి. అనవసరమైన వాళ్ళని పెట్టుకుని ఎందుకండి గురువు అయ్యో వీడు ఇలా ఉన్నాడే అని అనుకోకర్లా. వదిలేసినా గురువు మనసులో ఉంటాడు, వాడు ఎక్కడికి ఏం పోడు. కానీ వాడు హాయిగా ఉంటాడా అనుకుంటాడు గురువుని వదిలేస్తే. గొడవే లేదు. వాడు మనసు మరి నిజంగానే వాడి మనసు అలాంటిది కాబట్టి వాడు అంతే. వాడు ఈ ప్రపంచమే ఇన్నాడు ఏదో కాస్త ఇలా చేశాడా అనుకో. ఏది ఏమైనా పరిమితికి లోబడింది మీ యొక్క జీవితం. కాబట్టి సాధన అది మీ చేతుల్లో ఉంది. నీవు ఏదైతే సంభాళించలేవో అక్కడ గురువుని స్మరణ చేసుకోరా. గురు స్మరణ చేయకపోయినా ఆయన రక్షిస్తాడు. కానీ గురు స్మరణ చేసుకుంటే నీకు తృప్తిగా ధైర్యంగా ఉంటుంది కాబట్టి అంతేగాని ఇది చెయ్యకురా, ప్రపంచంలోకి వెళ్ళకు అని చెప్పిన తర్వాత ప్రపంచంలోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ అడిగితే పిల్లవాడు బురదలో ఆడుకోవడానికి తల్లిని పర్మిషన్ అడిగినట్టుగా ఉంటుంది. వాడు నిర్ణయించుకున్నాడు, లేదా బురదలో ఆడొచ్చి అమ్మ ఇంకోసేపు ఆడుకోనా అంటే ఏమంటుంది? చాలా సరే వీటిని ఎలాగా అనాలో కూడా నాకు కూడా అర్థం కాని పరిస్థితి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీరు అసలు దేన్ని లెక్క చేయరు ఆ బాహ్య ప్రపంచాన్ని. దేన్ని లెక్క చేయట్లేదు. మరి నిజానికి దేనికండి నా బోధ? అసలు గురువుల బోధ దేనికి? ఎవరికి? కశ్చిత్ ధీర ఎవడో ఉన్నాడు, వాడి కోసమే చెప్ప. ప్రపంచంలో తిరిగే వాళ్ళందరికీ కేవలం ఇది కాలక్షేపం మాత్రమే. సంవత్సరాలు మీ యొక్క ఆయుష్ మీకు గుర్తుండట్లే, ఏది గుర్తుండట్లేదు. కఠినంగా ఉన్న ఇదే పరమ సత్యం. ఒక వ్యక్తి మన ఈ 108 సార్లు ఉమ్మేశాడు, 108 సార్లు అంటే ఎక్కువ సార్లు. ఇది చాలా సార్లు చెప్పుకున్న కథ. కానీ అతను ఏం మాట్లాడలేదు. తప్పు తెలుసుకుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఇవన్నీ దేనికి? ఇప్పుడు వాడు మూర్ఖంగా చేశాడు, ఇంకోటి చేశాడు, అనవసరం. బుద్ధి వచ్చింది, క్షమాపణ అడిగాడంటే అది బాహ్యమైనదే. అవి వదిలేయండి, ఆ కథలతో మీకు పర్లేదు. గ్రహించవలసింది దోషం తెలిసి చేయకుండా ఉండాలి. వాడికి తెలియదండి, ఒకరి మీద ఉమ్మి వేయడం అనేది దోషం అని తెలియదా వాడికి? వాడేం చిన్నపిల్లవాడు కాదు. చేసి క్షమాపణ అడిగాడు. ఆయన మునో మహర్షో ఏదో ఒకటి జ్ఞానం క్షమించాడు, ఏమిట్లేదు. అవమానంగా ఏం? ఎందుకంటే శరీరమే తంది కాదన్నప్పుడు దేనికి అతను చింతిస్తాడు? చిన్న చిన్న విషయాలను సహించడం కష్టం అనుకుంటారు. శారీరక వ్యాధులకు, వార్షిక కఠినోక్తులకు, మానసిక వేదనలకు, ప్రకృతి వైపరీత్యాలకు శారీరక స్థాయిలో ప్రతిస్పందించగా, వాచిక స్థాయిలో విలపించగా, మానసిక స్థాయిలో చింతారహితంగా ప్రసన్న చిత్తంతో సహించటమే తితిక్ష.
ఎక్కడా తితిక్ష తపన ఏది? మాటల్లో తపన కాదండి, ఆచరణలో తపన. ఏకాంతంగా జీవించే వారికి ఎక్కువగా విమర్శలు ఎదుర్కోవలసి రాకపోవచ్చు గాని చాలా మందికి జీవితంలో నిందలు అవమానాలు ఏదో ఒక సమయంలో ఎదుర్కోగా తప్పదు. గొప్పవారు కీర్తివంతులు అందున సమాజంలో జీవించే ప్రాపంచిక వ్యక్తులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, లేక ఆధ్యాత్మిక సాధకులు కావచ్చు. వారికి నిరంతరం ప్రజా అభిప్రాయాన్ని, లోకోపవాదాన్ని, అవమానాలను ఎదుర్కోనవలసి వస్తుంది. విషయాన్ని త్వరగా అర్థం చేసుకోలేని వారు, మందమదులైన వారు ఈ అవమానాలు పట్టించుకోకపోవచ్చు. వారు కూడా కొన్ని సమయాల్లో తీవ్రంగా ప్రతిస్పందించక ఉండరు. అవసరం ఉందనుకోండి, అవతల వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? పిల్లిని కూడా గదిలో పెట్టి ఇచ్చేస్తే ఎదురు తిరుగుతుందంట. ఆజ్ఞల్లో ఏదైనా జరగచ్చు. భరించిన అన్నాళ్ళు భరిస్తారు, తర్వాత అంటారు. కానీ అద్వైతంలో గురువుని యొక్క కఠిన వాక్యాలు లేదా ఏదో మేము భరించమండి అంటే నష్టం ఎవరికి? గురువే ఊరికే అనడు. అనవసరంగా ఎందుకంటారండి? మీ ఆచరణ చూసి అంటారు. ఎంత సహనం అయిన తర్వాత అంటున్నారు అనేది మీరు గ్రహించలేనప్పుడు ఇంకా ఆచరణ ఏం పెడతారు? సాధకుడు అందరికీ ఉపయోగకరమైన శుభప్రదమైన ప్రశ్నలు అడుగుతాడు. సాధారణంగా ప్రజలు మహాత్ముల వద్దకు కేవలం తమ తమ వ్యక్తిగతమైన ప్రాపంచిక ప్రశ్నలతో మాత్రమే సమీపిస్తారు. చూసారా, అదే వస్తుంది, ఎక్కడికి పోదు. వాటి వల్ల లభించే లాభం అల్పం, స్వల్పం, వారికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అవమానాలకు చలించక శాంత చిత్తులై ఉండగలగటం అసాధారణమైన విషయం. పర్వతాలు అధిక వర్షానికి దేనికి చలించగా స్థిరంగా అచలంగా కదలకుండా ఉన్నట్లుగా మహాత్ములు దుష్టుల కఠిన వచనాలకు చలించగా సహనం వహిస్తారు. కుటిలులైన వారి కఠినోక్తులకు అవమాన పడకుండా శాంతంగా ఉండటం ఎవరికి సాధ్యమో మీకు తెలుసు. దేహానికి తగిలిన సాధారణ గాయాలు తాత్కాలికంగా బాధ కలిగిస్తాయి. కాలక్రమేణా ఆ గాయాలు మచ్చ అన్ని కూడా మిగలకుండా మానిపోతాయి. ఎక్కడ ఎప్పుడు దెబ్బ తగిలిందో ఏమిటో ఆ బాధ ఏమిటో అన్ని మర్చిపోతారు. లోతైన గాయాలు ఇంకొంతకాలం. ఏదైనా సరే కాలం గడిచిన కొద్దీ అన్నిటినీ మర్చిపోతారు జీవులు. కారణాన్ని మర్చిపోలేకపోయినా దానిని గురించి చర్చ జరిగినప్పుడు కూడా బాధ అంటే ఆ సమయంలో కలిగిన బాధ తర్వాత కలుగదు. ఇంకా మామూలుగా చెప్పగలుగుతారు. కానీ కఠోరమైన మాటలు, అవమానాలు, విద్వేషాలు, వ్యంగ్యమానాలు హృదయంలోకి చొచ్చుకొని చాలా లోతైన గాయం చేస్తాయి. మనసు అతలాకుతలం అయిపోతుంది. మహాత్ములకు మాత్రమే ఈ యొక్క అవమానాలని ఎదుర్కొని సమత్వంగా ఉండగలగడానికి అవకాశం. ఈ అవమానపూరితమైన మాటలు చేతలు మామూలు వాడికి మనోవ్యధ కలిగిస్తాయి. అయితే ఇక్కడ గురువు మాటల్ని మీరు మామూలుగా తీసుకుంటే మీరు సాధకులు అవ్వలేరు కదా. సాధకుడు అయిన వాడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గురువు మా మంచిగా కోపడతారండి అన్న మాట ఉంటుంది. కానీ ఏమిటి ఆ మంచి అనేది మీరు ఆచరణలో పెట్టకపోతే మంచి ఎలా జరుగుతుంది? ఉన్నది పరబ్రహ్మం అని కేవలము వాచా వేదాంతుల్లాగా మా మంచికే అంటే ఏమిటి ఆ మంచి? మంచిని గ్రహించాలి కదా. మంచి అంటేనే అద్వైతం. ఆ అద్వైతాన్ని మీరు గ్రహించినప్పుడు, ఆచరణలో లేనప్పుడు గురువు యొక్క మాటలు కఠినంగానే అనిపిస్తాయి, బాధాకరంగానే ఉంటాయి, గురువులో వస్తాయి. నష్టం ఏమీ లేదు గురువుకి. ఎందుకంటే గురువుకి మీకు లావాదేవీలు బాహ్యంలో కాదు కదండి. బాహ్య వ్యవహారాల్లో లావాదేవీలు ఉన్నప్పుడు కష్టం. అయ్యో వాడు వెళ్ళిపోతే ఎలాగా అని. అందుకని వాళ్ళతో మంచిగా ఉండాలని గురువు అనుకోవాలి. కాబట్టి గురువు ఇన్ని సంవత్సరాలు మీతో మంచిగా ఉన్నాడు, అయ్యో ఇన్నాళ్ళు తిట్టలేదండి ఈ మధ్య తిడుతున్నారు అంటే ఆశించి కాదు, సమయం ఇచ్చాడు మీకు. పిల్లవాడు మన చేతులు పట్టుకు నడిపించగానే పరిగెత్తాడు, నడిచేయడు. సమయం పడుతుంది వాడికి. అప్పటి వరకు సహనంగానే వాడి చేతులు పట్టుకోవాలి, వాడికి ఆసరా ఇవ్వాలి, అన్ని చేయాలి. తర్వాత అక్కర్లేదు. అందుకని సమయం ఇచ్చాడు గురువు. వీళ్ళు ఈ ప్రపంచ వ్యవహారానికి ప్రాధాన్యత ఇవ్వడం
తగ్గించడానికని గురువు సహనంతో ఉంటాడు. కఠినంగా అనడు, అప్పుడప్పుడు మాత్రమే, ఎప్పుడో తప్ప. కానీ అది బియాండ్ అయింది అనుకోండి, వాడు 4 ఏళ్ళు వచ్చి కూడా నువ్వు పట్టుకుంటేనే నడుస్తాను అంటే తల్లి కోపడుతుందా, లేకపోతే అయ్యో నాన్న వాడు నన్నే అడిగాడని అంటుందా? ఏమి చేయదు. నడకే కాదు అసలు, ఏ విషయంలో అయినా సరే. అప్పుడేం వాళ్ళు ఇది చేయరు, మాట్లాడుకుని లేదు నీ పని నువ్వు చేసుకో అనే అంటారు. ఆశించే వాళ్ళే స్పూన్ ఫీడింగ్ అంటారు. అంటే ఇక్కడ గురువు కోపడ్డాడని గురువును వదిలేస్తే గురువుకి ఏమాత్రము నష్టం లేదు. దాని గురించి గురువు ఎప్పుడు ఆలోచించకుండా ఆలోచించాడు. వీడు ఉన్నాడు, లెక్క కాదు కదండి, ఇంతమంది శిష్యులు ఉంటేనే వీడు గురువు, అప్పుడే వీడికి ఇది అని ఎక్కడ శాస్త్రంలో గాని వేదంలో గాని చెప్పబడలేదు. వాడికి వాడు నిర్ణయించుకున్నాడు. ఆశించిన వాడికి అలాంటివి, ఆశించని వాళ్ళకి. కాబట్టి గురువు సమయం ఇచ్చాడు మీకు, అందుకే అప్పుడు కఠినంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఇది బియాండ్ కాదు, బియాండ్ అయిపోయింది. ఎన్ని బియాండ్లో? కాబట్టి కొంత కఠినం. మరి ఇంకేం, ఎంతని బోధ చేస్తారు? ఏం బోధ చేయాలండి? ఎక్కడుంది బోధ చేయడానికి? చెప్పండి. కశ్చిత్ ధీర, ఒకానొకడి కోసమే ఈ కష్టం. గురువు కష్టం అనుకోడు కాబట్టే బోధన మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఎప్పుడో ఒకప్పుడు అనే మాట నేను వాడదలుచుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు అంటే నీ ఆయుష్ ఎందుకుంటుంది? నీ శరీరం నీకు సహకరిస్తుందా? నీ మనసుని ఎన్ని సంవత్సరాలైనా నువ్వు అదుపులో పెట్టుకోలేనప్పుడు ఏమిటంటే మీకు సహకరిస్తుంది? మనసే అన్నిటికీ మూలమని ఎన్నిసార్లు విన్నారు? మరి ఆ మనసుని ఇంకా మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వేరే వాళ్ళ కోసమో లేకపోతే అదండి ఇదండి ఇదండి అంటే గురువు ఏమన్నాడు? నిన్నేమన్నా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దన్నాడు? ఒరే ముందు ఇందులో స్థిరత్వం పొందరా, ఆ తర్వాత అది చూద్దాం. రికాబులో కాలు ఇక్కడి నుంచి అక్కడ వేసే లోపల అవుతుందిరా, ముందు దీక్షలు చేయి, ఇది చేయి. చూడండి, బాహ్య ప్రపంచంలో ఉండే దీక్ష నియమాలు మరి ఇక్కడ ఎందుకు లేవండి? అంటే ఒక్కొక్కటి మీరు చెప్పినవే నేను చెప్తాను, వేరేవి ఎందుకుంటాయి? అంటే ఒక పూట భోజనం లేకపోయినా నిలవగలిగే ఆ సత్తా ఉందని అనుకుంటే మరి దీక్షగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ ఎందుకు లేదు ఆ పట్టుదల? బాహ్య ప్రపంచంలో ఉండే పట్టుదల ఏది పొందితో మరి ఏది పొందక్కర్లేదో దానిలో మటుకు లేదు. మహాత్ములు కానివ్వండి, గురువులు కానివ్వండి, జ్ఞానులు అంత డైరెక్ట్ గా ఎవరిని బాధ పెట్టరు. ఎందుకంటే ఇంకో కొన్ని సమర్థింపులు వినవలసి వస్తుంది, ఇంకేదో వినవలసి వస్తుంది. ఆ భయం కూడా ఉంటుంది గురువులకి. ఇవే అంటుంటే మళ్ళీ ఇంకేం వింటారంటే అందుకని అన్నిటికీ ఆ సరే అనిస్తారు. మరి ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ కూడా చెప్పకపోతే, గురువు చెప్పిన బోధ ఆచరణలో పెట్టే తపన చూపించండి. ఎన్నో సార్లు చెప్పడం జరుగుతుంది, ఏ దేహమైనా పరిమితికి లోబడిందే. మిమ్మల్ని నేను భయపడటం లేదు, వాస్తవాన్ని గ్రహించమని చెప్తున్నాను. వాస్తవం గ్రహించండి, అవి కాదు మీరు గమనించవలసినది. మీరు ఏం చేస్తున్నారో అది గమనించి దానిని నుంచి మీరు రక్షణ పొందండి, అది కావాల్సింది. మీరు ఏది చేయొద్దన్నారు? బోధలో ఏం చెప్పబడుతుంది, మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి గురువు అయ్యో మీరు అలా ఉన్నారంటే గురువు సంతోషించడు. అవి అనవసరమైన ప్రసంగములు, దానికి దేనికి సంతోషించడు గురువు, గుర్తుపెట్టుకోండి. ఆచరణ మాత్రమే మీరు గురువుకి ఇచ్చే దక్షిణ అనండి, గురువుకి ఇచ్చే గౌరవం అనండి, ఏదైనా సరే అదే. ఏమీ నష్టం లేదు ఇక్కడ గురువుకి. కాబట్టి అలాంటివన్నీ మానేయండి ఫస్ట్. ఎవరి కోసం మానేస్తారండి? మీకోసమే. ఇంకా ప్రపంచం, ఇంకా ప్రపంచం. ఏం ప్రపంచం అండి? లేని ప్రపంచం కోసం ఏమిటి తిప్పలు? మనసు ఉన్నంత కాలం ప్రపంచం ఉంటుందని ఇప్పుడే కదా చెప్పారు. కాబట్టి ఇక్కడ సమయం పడుతుంది, అవమానపూరితమైన మాటలు. ఎవడండి తలుచుకోమన్నాడు అవన్నీ? ఉద్యోగం చేస్తున్నారు, బాస తిట్టాడు, నోరు మూసుకుని ఉండట్లేదు, అవమానం భరించట్లేదు, మానేసి వస్తారా ఉద్యోగం? ఎందుకంటే నీకు అవసరం అది. అవసరమని బాహ్య ప్రపంచంలో ఎన్నో అవమానాలు ఇన్ని సహిస్తున్నావే, బంధువులు అన్నా కూడా ఎవరన్నా, అరే ఇదిరా నీ యొక్క దేహం అంతమయ్యే లోపల ఇది పొంది తీరాలి అని అంటే ఇక్కడ మటుకు చెల్లిందా? ఇక్కడ జీవలక్షణం కుదరదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవు కాక ఉండవు. కాబట్టి మనసుకి గల ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా జీవుడికే.
ఆలోచనే వద్దంటే మళ్ళీ ఇవన్నీ పెట్టుకుని మనస్సు అంటే ఇంకేం చెప్తారండి. కాబట్టి బోధలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ మీరు ఎప్పుడు మానేస్తారు? నేను ఎన్నోసార్లు సమర్థింపులు మానేయండి, సమర్థింపులు మానేయండి. మీరు అనుకోవచ్చు గురువే రక్షించాడని మీరు అన్నారు, కాదనటం లేదు, అందరూ అంటారు. ఏంటండి దాని వల్ల ఉపయోగం చెప్పండి ఒకసారి. బాహ్యంలో రక్షణ మీకు కావాల్సింది, ఎందులో రక్షణ కావాలి? బాహ్యంలో నువ్వు అడక్కపోయినా రక్షిస్తాడు, నువ్వు ఈ ఆచరణలో పెడితే అద్వైతం. ప్రహ్లాదుడికి ఎలా రక్షించాడండి? శరణాగతి పొందితే కదా రక్షించాడు. ఏనుగులు తొక్కుతున్నాయి రక్షించాను ఆయన అడగలేదు. అగ్నిలో పడేస్తున్నారు రక్షించి స్వామి అనలేదు. కేవలం మనసుని అక్కడ లగ్నం చేశాడు పరమేశ్వరుడి యందు, ఆయనే రక్షించాడు. అంతేగాని ఇదండి అదండి అని చెప్పలేదు. నన్ను ఇక్కడ రక్షించాడు అక్కడ రక్షించాడు అని అనలేదు ఆయన. ప్రహ్లాదుడు అద్వైతం తెలియకపోయినా పరమ భక్తుడు, నీవు తప్ప అన్యము లేదు అన్నాడు కాబట్టి అంతటా ఉన్నాడు, రక్షించక ఏం చేస్తాడు అన్న ధీమ, ధైర్యం. అందుకే స్తంభం నుంచి అని అంటే మూర్ఖంగా ఆ భక్తుడు అనకూడదు, ఆ రాక్షసుడు తను భక్తుడే ధైర్యంగా చెప్పాడు. అంతేగాని అయ్యో ఉంటాడో లేదో అన్న సందేహం రాలేదు. ఎందుకంటే నీవు తప్ప అన్య శరణం లేదన్నాడు. త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి అన్నాడు. కాబట్టి స్తంభంలో ఉన్నాడు చూసుకోపో అన్నాడు. అధైర్యంగా ఏం చెప్పలేదు అసలు. అనుమానం ఉన్నవాడికి కదండి. కాబట్టి గురువు విడిగా రక్షించారని మేము చెప్పుకున్నాం అనుకున్నా, మీరు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా వృధానే. మీరు చెప్పక్కర్లేదు. మీ నమ్మకమే మీకు రక్ష, శరణాగతే రక్ష. మీరు ఆచరణ పెట్టాలి. ఎలా అష్టావక్రులు చెప్పినది, అంతటి మహారాజు, ఒట్టి రాజు కాదు ఆయన, మహారాజు ఎలా ఆచరణలో పెట్టాడు. వెంటనే పెట్టాడు కాబట్టి బోధ జరిగింది, వెంటనే ఆచరణ జరిగింది కాబట్టి అతను ఆయన గురించి ఇప్పుడు చెప్పు. రావణాసురుడు చెడ్డవాడు అంటే చాలు, వాడి చెడ్డ పనులు మళ్ళీ చెప్పక్కర్లా, చెడ్డవాడు అంటేనే అందరికి అర్థమవుతుంది. అక్కడ ట్యాగ్ ఏం పెడతారు, వాడు పరమ భక్తుడండి, అయినా చూడండి ఎలా చేశాడో, వెధవ పనులు చేయడం వల్ల వాడు నాశనమయ్యాడు. ఆ వెధవ పనులు జీవలక్షణం, దేహం పరిమితికి లోబడింది కాబట్టి నశించాడు. వాడి కుటుంబ సభ్యులు అవన్నీ పక్కన పెట్టండి, ముందు వీడు ఏమైందండి, భక్తి అంతా వృధా అయిపోలేదు. మరి మీ సాధన అంతా ఎందుకు వృధా చేసుకుంటున్నారు? ఎందుకని సాధన సత్ఫలితాలు లేకుండా? మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రావణాసురుడు కొంచెం చెప్పాలన్నప్పుడు ఇదే చెప్తారు. శివుడికి పరమ భక్తుడు అయినా కూడా దుర్మార్గం ఉండటం వల్ల వాడు మరణించాడు అండి. అయితే రాముడు దేవుడి చేతిలో మరణించాడు అనేది తర్వాత తెలిసిన తర్వాత అన్నారు తప్ప ముందు అనలేదు. మానవుడి చేతిలో అంటే మానవుడు అంటే అతనికి చిన్న చూపు, పరమ చిన్న చూపు కాబట్టి మానవుడు అన్న మాట అతను అనలేదు. అక్కడ చూడండి, అది గ్రహించాలి సూక్ష్మం. మానవుడుగానే సంహరించాడు అతన్ని ముందే, దేవతల చేత గాని ఎవరి చేత. మరి రాముడు దేవుడు అంటే ఎలా సంహరించబడతాడండి? రావణాసురుడు వాడు కోరిన కోరికే అది. ఇది ఎవరు గమనించారు? రాక్షసుడైనా దేవుడి చేతుల్లో మరణించాడు కదండి. అని దేవుడు ఎందుకున్నాడంటే ఆయన మానవుడు. ఎందుకంటే వాడు వరం మర్చిపోయాడు. వాడు ఏమని కోరుకున్నాడు? ఒక్క మానవుడి చేతిలో తప్ప ఈ జంతువులు ఎలాగో సంహరించలే, వాడికి మాయలు తెలుసు కాబట్టి వీడి తప్ప ఇంకే ఎవరి చేతిలో నేను మరణించరాదన్నాడు. మానవుడి చేతిలో మరణించాడు. బోధ జరిగి ఆచరణలో పెట్టాడు కాబట్టి దేవుడు అయ్యాడు, ఆరాధ్యుడు అయ్యాడు. అతని మానవుడు కాబట్టే బోధ జరిగింది. దేవుడైతే బోధ ఎందుకండి చేస్తారు? ప్రహ్లాదుడు ఏమన్నా విష్ణుమూర్తికి చేశాడా? విష్ణుమూర్తి వచ్చి ప్రహ్లాదుడికి చేశాడు. వేనండి సూక్ష్మాలు, ఇవి గ్రహించాలి. ఈ సూక్ష్మాన్ని గ్రహించలేక కాదు ఇక్కడ, ఇష్టం లేక. ఎందుకంటే అది చేస్తే ఆచరణ పెట్టాల్సి వస్తుంది. ఆచరణ పెట్టండి. ధర్మం, న్యాయం, ధర్మం. మానవుడిగా పుట్టాడంటే మీ ధర్మం అదే, మంచిగా ఉండటం, నలుగురితోటి అసత్యం ఆడకుండా ఉండటం, మోసం చేయకుండా ఉండటం. ఇవే మీ ధర్మాలు, వేరే ఏం లేవు. పోనీ కష్టమైనవి ఏమైనా ఉన్నాయా? ఎందుకు చెప్పకుండా ఉండలేరండి? అబద్ధం ఎందుకు చెప్పాలి? ఏం ఆశించారు? సరే, ఇవన్నీ చాలాసార్లు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి.
ఉద్ధరణకి మనస్సే. ఆ మనస్సు ఆ జనకుడిది ఆ తపన పొందాడు కాబట్టి వెంటనే అన్ని అమలు చేశాడు. మనసు అక్కడ ఆత్మలో ఉంది. నేను పొంది తీరాలనుకున్నాడు కాబట్టి. మీలో ఆ తపన. కాబట్టి మరి తపన ఉన్న వాడినే ఎవరైనా రక్షిస్తారు. అయితే గురువు అనుగ్రహాలు, దైవానుగ్రహం ఏమో మీ కర్మలను బట్టి ఉంటుంది. గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది సందేహం లేకుండా. అదేం విడిగా అనక్కర్లేదు. అంటే వెధవ పనులు చేసినప్పుడు ఉంటుందని భావించకండి. లే కాబట్టి సందేహాలంటే ఆ సందేహాలు అడగాలి. ఏవండి ఎలాగా? అదేమిటి? ఇదేమిటి అని. లేదు మా ఇష్టం వచ్చినట్టే చేసుకుంటామంటే చేసేదేం లేదు. ఓకే. శుభం భూయాత్.